అత్యంత ప్రాముఖ్యత గల రవాణా శాఖలో పనిచేసి రాష్ట్ర తలసరి ఆదాయం పెంపుదలలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకమైన పాత్ర పోషించారని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిపరబాబు ప్రసాద్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనాన్ని గురువారం సంఘం సీనియర్ నాయకులు ఎస్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. కె ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సభలో బాబు ప్రసాద్ మాట్లాడారు. కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ నెలకు 1000 రూపాయలు వస్తుంటే ఎలా జీవించగలరని ప్రశ్నించారు. నెలకు కనీసం 9000 రూపాయల పెన్షన్, వీడీఏ, ఉచిత వైద్య సౌకర్యం అమలుకు పోరాటం చేయాలని సూచించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు కె శివశంకర్ మాట్లాడుతూ కార్యాలయ నిర్మాణ పనులు దాతలు ఇచ్చిన విరాళాలను వివరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి, సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, జి రవీంద్రరావు, ఎం హరిప్రసాద్, కె నాగేశ్వరరావు, ఎన్ఏ శాస్త్రి, కె సాంబశివరావు, కె ప్రసాద్ మాట్లాడారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్, వర్కర్స్ తమ హక్కుల కోసం 25 సంవత్సరాల నాడు ఏర్పరచుకున్నటువంటి ఓ చిన్న కార్యాలయాన్ని ఓ లక్ష్యం కోసం, ఓ ఆశయం కోసం, కార్మిక ప్రయోజనాల కోసం ఈ కార్యాలయాన్ని ఆధునీకరించుకోవడం జరిగింది. ఇవాళ ఈ ఆధునీకరించబడిన ఈ కార్యాలయాన్ని ఇవాళ ఓపెన్ చేయటం అనేటువంటిది జరిగింది. సర్వీస్లో ఉండగా ఆర్టీసీ కార్మికులు వారి జీతంలో 8.33% ప్రతి నెల ఈపీఎఫ్ సంస్థ రికవరీ చేసేది. అలా రికవరీ చేసినటువంటి మొత్తాన్ని, అసలు దాని మీద వచ్చిన వడ్డీని తమ దగ్గర అట్టిపెట్టుకుని రిటైర్డ్ అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఇస్తున్నటువంటి పెన్షను అతి తక్కువ. ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వేల మందిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది కార్మికులకి 1000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఇంకా కొంతమందికి 2000 అంతకన్నా పైన హెచ్చులకు వస్తూ ఉంది. ఇవాళ రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరూ కూడా కనీస పెన్షన్ని 9000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, వారికి వేరియబుల్ డిఏ ఇవ్వాలని చెప్పేసి, వైద్య సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతా దీర్ఘకాలం పనిచేస్తూ మరి కొంతకాలంలో ఇక్కడ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నామని సంతోషంగా తెలియజేస్తూ, ఈ బస్ స్టాండ్లోనే కాకుండా ఆర్టీసీ కార్మికులు, రిటైర్ అయినటువంటి వారు ఆ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతూ